హలో అందరికీ, ఎలా ఉన్నారు? గోంగూర అంటే ఎంతమందికి ఇష్టం? అలాగే పచ్చిరొయ్యలు. సో ఈరోజు నేను గోంగూర పచ్చిరొయ్యలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా ప్రాసెస్ చేసేయండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకుందాం, పచ్చి రొయ్యలు. ఇప్పుడు రొయ్యల్లోంచి మంచిగా ఇలా వాటర్ బయటకు వచ్చేస్తుంది కదా, ఈ టైంలో మనము కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే మిర్చి కూడా వేసేసుకోండి. నేను మిర్చి కొంచెం ఎక్కువే తింటా, అందుకే ఎక్కువ వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత అందులో పసుపు, సరిపడా సాల్ట్, ఇంకా కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి మనం కారం కొంచెం బాగా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాక సరిపడా వాటర్ వేసేసుకుందాము. కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుని ఒక 10 minutes బాగా కుక్ చేసుకోండి. మనం పచ్చిగా ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఫ్రై చేయకుండా, అయినా కూడా ఎక్కడ మీకు ఆనియన్ కనిపించదు. చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక నేను ఆల్రెడీ పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ, చూసారు కదా అంత చక్కగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్. ఇందులో వెల్లుల్లిపాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. వెల్లుల్లిపాయలు చాలా మంచి టేస్ట్ వస్తాయి. అలాగే ఆనియన్స్, అంతే. ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆ కర్రీని అయితే ఇందులో వేసేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో, చూడడానికి టేస్ట్ కూడా అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి నా రెసిపీని. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపులో. ఇప్పుడు నేను వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్పేస్తాను. సో గోంగూర అంటే ఇష్టమైన వాళ్ళు ఈ కర్రీ తప్పకుండా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అలాగే ఇంకేమన్నా మంచి రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేసేయండి, చేసి తప్పకుండా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.